హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు దావీదు రాసిన కీర్తనల గ్రంథము 34వ కీర్తన 9వ వాక్యము. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, కొదువలు, కొరతలు ఇవన్నీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఉండవు. అయితే ఈ కొదువలో కూడా తృప్తిని, సంతృప్తినిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారా? భయం ఉందా? దేవుడు అంటే భక్తి ఉందా? ఏదో పైకి మాత్రమే భక్తిలాగా ఉండి నటిస్తున్నారా? నిజమైనటువంటి భయము, భక్తితో దేవుని యొక్క మార్గంలో నువ్వు కొనసాగినట్లయితే నీకు ఆయన అన్నీ సమకూర్చి తగిన సమయంలో ఆయన నిన్ను వృద్ధి చేస్తూ సమృద్ధిలోకి నడిపిస్తూ వస్తారు. ఆశీర్వాదము లోక సంబంధమైనటువంటి దానికంటే కూడా ఆత్మ సంబంధంగా నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలని నువ్వు మనసు పెట్టాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి దానికి నువ్వు ప్రయాసపడితే అది శాశ్వతమైనది. ఈ యొక్క శరీర సంబంధమైనది అది ఆశీర్వదించబడినా నువ్వు విడిచిపెట్టి వెళ్ళాల్సినదే. ప్రసంగి గ్రంథంలో రాసినట్టుగా సమస్తము వ్యర్థమే. ఇక్కడ నువ్వు కష్టపడి నువ్వు ప్రయాసపడి సంపాదించినది ఏది కూడా నువ్వు మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే, తీసుకొని వెళ్ళడానికి ఉండదు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి పరలోక ధనాన్ని నువ్వు సమకూర్చుకున్నావు అంటే గొప్పగా నువ్వు అక్కడ బహుమానం పొందుకుంటావు. ఇక్కడ భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఏ కొదువ చేయనని వాగ్దానం చేస్తున్నాడు. నీకు కొదువలున్నా, కొరతలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా అదొక మేలు కొరకే. ఒకవేళ కొదువలు లేకుండా చేసే దేవుడే కానీ ఒకవేళ కొదువ పెట్టినాడు అంటే అందులో నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉన్నావా లేదా అని దేవుడు చూస్తాడు. ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే ఆయన దీవెన సమృద్ధిగా కుమ్మరిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడే. కానీ నీకు కొదువ పెట్టినాడంటే, కొరత పెట్టినాడు అంటే ఆ కొరతలో కూడా విశ్వాసము తగ్గకుండా దరిద్రుడైన లాజరు ఎలా బ్రతికినాడో ఆ లాజరు వలె గొప్ప విశ్వాసము నీ యొక్క ఆత్మీయాత్రలో ఉండాల. ఎందుకంటే ఇప్పుడు దరిద్రుడైన లాజరుకి ఎంత విశ్వాసం అంటే దేవదూతలు వచ్చి తీసుకొని అబ్రహాము రొమ్మున ఆనుకొని కొనిపోబడినాడు. ఆ అబ్రహాము రొమ్ముకు కొనిపోబడినాడు. అంత విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఆయనకు పరలోక రాజ్యం దక్కింది, అబ్రహాము రొమ్మున ఆనుకునేటువంటి భాగ్యం దక్కింది. అయితే భూలోకంలో ఉన్నప్పుడు ఆయనకు తిండి సరిగా లేదు, బట్టలు సరిగా లేవు, ఉండడానికి ఇల్లు లేదు, స్నేహితులు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. అంత దరిద్రత, అంత పేదరికం. అయినప్పటికీ విశ్వాసం ఏమైనా తగ్గిందా? విశ్వాసము లోక సంబంధమైన వాటిని పొందుకుంటున్నప్పుడు ఉండే విశ్వాసం కాదు. ఆత్మ సంబంధంగా దేవునితో నీ యొక్క విశ్వాసము, ఆయన మీద ఆనుకునేది, ఆధారపడేది ఉండని లేకపోని ఏ పరిస్థితులైనా దేవుని యొక్క చెయ్యి విడవక దేవుని మార్గమున వెనుదిరగాక ముందుకెళ్తే ఆయన పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని మెండుగా కుమ్మరిస్తాడు. హల్లెలూయా. కొదువ చేయని దేవుడు అండి, కొదువ చేయడు అని వాక్యములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే భయభక్తులు ఉన్నాయా? నటించేటువంటి జీవితం ఉందా? నిజమైన భయభక్తులు కలిగిన ప్రతి బిడ్డలకు కూడా ఆయన తగిన సమయంలో ఆయన ఇస్తూ కొదువలు లేకుండా, కొరతలు లేకుండా తన పిల్లలకి సమృద్ధిగా ఇస్తాడు. సింహ పిల్లలు ఆకలి కొంటాయేమో కానీ ఆయన పిల్లలు ఆకలి కొని ఉండడం లేదు. ఆకలి కొననీయడంట దేవుడు. ఎటువంటి మంచి దేవుడు కదా. భయభక్తులు ఉన్నాయా? భయభక్తులు కలిగి బ్రతికినట్లయితే సమస్త కొదవల్లో ఆయన దక్షిణ హస్తము విస్తారమైనటువంటి దీవెనలతో నింపుతుంది. అట్టి కృప మీకు అందరికి కలుగును గాక. దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా పొందుకుందరు గాక. అంతేకాదు దేవుని యొక్క మార్గములోనే దేవుడు ఏది అనుమతించినా అందులో మీ విశ్వాసము తగ్గిపోకుండా, ప్రార్థన జీవితం పరిశుద్ధతను కోల్పోకుండా దేవుని వైపు చూస్తూ అడుగులు ముందుకు ఎదురుగాక. అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి భాగ్యము మీరు పొందుకుందురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.
చిన్న ప్రార్థన చేసుకుని, ఏసయ్య నీకు వందనాలు ప్రభువా, నిజమే గొప్ప దేవుడు అవుతండి అయ్యా. నిన్ను నమ్మి నీ కొరకు నైనా ఈ లోకంలో సాక్షిగా జీవిస్తున్నప్పుడు కొదువలు ఉన్నా కొరతలు ఉన్నా విడిచిపెట్టని దేవుడు, కొదువలు లేకుండా చేసే గొప్ప దేవుడు, గొప్ప రాజు అయ్యా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయన. ఏ కొదువ లేకుండా చేసే దేవుడు. ఒకవేళ కొదువ ఉన్నా అయ్యా నీ మార్గంలో వెనుదిరిగానే ఆత్మీయ స్థితి ఆత్మీయంగా వృద్ధి దయచేయమని, విన్నవారికి అందరికీ దీవెన దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.